సినిమా పరిశ్రమకి సీఎం రేవంత్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? అహ్మదాబాద్ ప్రమాదంలో 1000 డిగ్రీల వేడిలో మాంసపు ముద్దలుగా మారిపోయిన వారి డెడ్ బాడీస్ ని గుర్తించడంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి? హామీల అమలుపై ఏపీలో రగులుతున్న రాజకీయ యుద్ధం ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చూసే ముందు మరికొన్ని వార్తలు చూద్దాం. పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించారు సిడబ్ల్యూసీ బృందం. విమాన ప్రమాద బాధితులకు 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. టాటా సన్స్ నుంచి మరింత సాయం అడుగుతుంది ఐఎంఏ. ఈ నెల 19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు 30 సెకండ్స్ లో చూద్దాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని కేంద్ర జలసంఘం బృందం సందర్శించింది. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న డయాఫ్రమ్ వాల్, బట్రస్ డ్యాం, గ్యాప్ 1 పనులు, ఎగువ దిగువ కాఫర్ డ్యాం, స్పిల్వే పనులను బృందం పరిశీలించింది. బట్రస్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ తీరు గురించి జలవనరుల శాఖ అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని అధికారులకు కేంద్ర బృందం సూచించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనులు చేస్తున్నాయని ప్రాజెక్టు అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనులు 2027 చివరి నాటికి పూర్తి చేసేలా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.